దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 27వ అధ్యాయము. ఈ అధ్యాయములో 13 వచనాలున్నాయి. మొదటి వచనం, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. రెండవ వచనం, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దాని గూర్చి పాడుడి. మూడవ వచనం, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను. నాలుగవ వచనం, నా యందు క్రోధము లేదు, గచ్చ పొదలును బలు రక్కసి చెట్లును ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఐదవ వచనం, ఈలాగున జరుగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. ఆరవ వచనం, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఏడవ వచనం, అతని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెను, అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడెనా. ఎనిమిదవ వచనం, నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి, తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుపాను చేత దాని తొలగించితివి. తొమ్మిదవ వచనం, కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును, ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సన్నపు రాళ్లవలే అతడు బలిపీఠపు రాళ్లన్నిటినీ కొట్టునప్పుడు దేవతా స్తంభము సూర్య దేవతా ప్రతిమలు ఇకను మరల లేవవు. పదవ వచనం, ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడువబడును, విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును, అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. 11వ వచనం, దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును, స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు, వారు బుద్ధిగల జనులు కారు, వారిని సృజించినవాడు వారి యందు జాలిపడడు, వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. 12వ వచనం, ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు. 13వ వచనం, ఆ దినమున పెద్ద బూర ఊదబడును, అష్షూరు దేశములో నశింప సిద్ధమైన వారును ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు, యెరూషలేములోనున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.